జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పోలింగ్ సరళి ఏ విధంగా ఉందో తెలియజేయడానికి మా ప్రతినిధి బ్రహ్మనాయుడు అయితే సిద్ధంగా ఉన్నారు. బ్రహ్మనాయుడు. మాధురి, ప్రస్తుతం మనం పిఠాపురంలో ఉన్నాం. ఇక్కడ పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు మిగతా నియోజకవర్గాలతో కంపేర్ చేసుకుంటే. అయితే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి అయితే ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనసేన అధినేత ఇక్కడి నుంచి బరిలో ఉన్న పరిస్థితి అయితే అందరికీ తెలిసిందే. అయితే జనసేన అధినేత బరిలో ఉండడంతో దేశం మొత్తం కూడా ప్రస్తుతం పిఠాపురం వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే నిన్నటి నుంచే పిఠాపురంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాలు ఎవరైతే ఓటర్లు ఉన్నారో పిఠాపురానికి సంబంధించిన ఓటర్లు వారందరూ కూడా నిన్నటి నుంచే ప్రత్యేక వాహనాల్లో తరలి పిఠాపురానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలింగ్ కేంద్రాల వద్దకి పోలింగ్ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి కూడా ఇక్కడ ప్రజలైతే బారులు తీరినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి చూస్తే ఇక్కడ జనసేన అధినేత పోటీ చేస్తున్నతోటి ఈ నియోజకవర్గం మీద అయితే పెద్ద ఎత్తున ఆసక్తి అయితే కనబడుతున్న పరిస్థితి ఉంది. అయితే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం మనం ఉన్నటువంటి పోలింగ్ బూత్ కనుక చూస్తే ఇక్కడ 154, 153 రెండు పోలింగ్ బూతులు అయితే ఇక్కడైతే చూడొచ్చు. దీనికి సంబంధించి అయితే ఓటర్లకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ పర్యవేక్షణ అధికారులు కూడా ఉన్నారు. అదేవిధంగా పోలీసు అధికారుల పర్యవేక్షణలో కూడా ఓటింగ్ అయితే చాలా ప్రశాంతంగా అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి కనుక చూస్తే దాదాపు పిఠాపురంలో ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా చాలా ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పిఠాపురంలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద ఇటు పోలీసు అధికారులతో పాటు ఎన్నికల కమిషన్ కూడా పెద్ద ఎత్తున భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మొత్తాన్ని చూస్తే ఎన్నికలైతే ప్రశాంతంగా జరుగుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. మాధురి. అయితే బ్రహ్మనాయుడు, పోలింగ్ అయితే స్టార్ట్ అయ్యి గంట దాటిపోయింది కాబట్టి ఇప్పటి వరకు చూసుకుంటే పోలింగ్ పర్సెంటేజ్ ఎంతవరకు ఉంది అని అనుకోవచ్చు అంటారు? దాదాపు ఇప్పటి వరకు ఓవరాల్గా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి అన్ని పోలింగ్ కేంద్రాలు కనుక చూసుకుంటే దాదాపు 15% వరకు కూడా, అంటే 10 to 15% మధ్యలో పోలింగ్ అయితే నమోదవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఓవరాల్గా చూస్తే పిఠాపురంలో 85 to 90% పోలింగ్ సాయంత్రానికి కూడా నమోదయ్యేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గంలో ఓటు హక్కును వినియోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లు అందరూ కూడా నిన్న సాయంత్రానికే ఈ నియోజకవర్గానికి వచ్చి చేరుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇందాక మనం చెప్తున్నట్లుగానే ఇక్కడ జనసేన అధినేత పోటీ చేస్తున్నతో ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు అయితే సంతరించుకున్నాము. మిగతా నియోజకవర్గాలతో కంపేర్ చేస్తే దేశం మొత్తం కూడా ఈ నియోజకవర్గం మీద అయితే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో జనసేన అధినేత 2 నియోజకవర్గాలు పోటీ చేసిన పరిస్థితి ఉంది, గాజువాక, భీమవరం. అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గం ఒక నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకోవడం, పిఠాపురం నియోజకవర్గం మీద ఆయన పెద్ద ఎత్తున దృష్టి పెట్టడంతో పాటు అందరి దృష్టి కూడా పిఠాపురం నియోజకవర్గం మీదే ఉందని చెప్పుకోవచ్చు. సో అందుకని ఇక్కడ మిగతా నియోజకవర్గాలతో పోల్చుకుంటే పోలీస్ బందోబస్తు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ సంబంధించి అధికారుల పర్యవేక్షణ కానీ ఈ నియోజకవర్గం మీద అయితే చాలా పెద్ద ఎత్తున అయితే ఈ నియోజకవర్గం మీద అయితే దృష్టి ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఓటర్లకు ఎక్కడా కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎక్కడా కూడా తలెత్తకుండా ఉండే విధంగా పూర్తి స్థాయిగా పోలీసు అధికారులు, అదేవిధంగా ఎన్నికల కమిషన్ సంబంధించి ఎన్నికల అధికారులు కూడా పూర్తి స్థాయిగా చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే చూడొచ్చు, పిఠాపురం అంటే మొదటి నుంచి కూడా ప్రశాంతతగా మారు పెరగలటువంటి ప్రాంతంగా చెప్పొచ్చు. పిఠాపురంలో ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే ఖచ్చితంగా జరగలేదని చెప్పుకోవచ్చు మిగతా నియోజకవర్గాలతో పోల్చుకుంటే. ఇక్కడైతే ప్రజలైతే చాలా ప్రశాంతంగా ఉన్నారు. ప్రశాంతంగా వారి ఓటు హక్కును వినియోగించుకుని చాలా ఓపికగా ఇక్కడైతే క్యూ లైన్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. సో మొత్తానికైనా చూస్తే ఇక్కడ ఓవరాల్గా పిఠాపురం గురించి చెప్పాలంటే జనసేన అధినేత పోటీ చేస్తున్నతో ఈ నియోజకవర్గం అయితే పెద్ద ఎత్తున అయితే చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మనాయుడు. హైదరాబాద్లో సినీ రాజకీయ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందులలో కుటుంబ సమేతంగా సీఎం జగన్, ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. శాస్త్రపురంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, సికింద్రాబాద్లో మాధవీలత తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇక దేశవ్యాప్తంగా 4వ విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఏపీలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలతో పాటు కంటోన్మెంట్ సీటుకు ఉప ఎన్నిక జరుగుతోంది. ఉదయం మాక్ పోలింగ్ ముగిసిన వెంటనే అధికారులు పోలింగ్ ప్రారంభించారు. జూనియర్ ఎన్టీఆర్, వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవి, అసదుద్దీన్ ఓవైసీ, జగన్, చంద్రబాబు, మాధవీలత, కిషన్ రెడ్డి సహా పలువురు ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్లో సినీ రాజకీయ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక పులివెందులలో కుటుంబ సమేతంగా సీఎం జగన్, ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు, కుటుంబ